నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద ఈడీ ఛార్జ్ షీట్ అయితే ఫైల్ చేయడం జరిగింది. అండ్ ఈ టైంలో ఈ జంక్షన్లో ఈడీ ఛార్జ్ షీట్ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద చేసేదానికి సింపుల్ రీజన్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ఒకటి. ఎందుకంటే గత 11-12 సంవత్సరాలుగా బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణలు మనీ లాండరింగ్ జరిగింది నేషనల్ హెరాల్డ్ కేసులో. దానిలో ఇన్వాల్వ్మెంట్ రాహుల్ గాంధీ గారిది, సోనియా గాంధీ గారిది ఉందని నెంబర్ 1. నెంబర్ 2, 2021-22లో రాహుల్ గాంధీ గారిని ఈడీ ఆఫీస్కి పిలిచి ఇన్వెస్టిగేషన్ చేసి ఎంక్వైరీ చేసినటువంటి ఉదంతం ఉంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కదలకుండా ఇప్పుడే ఈ ఈడీ ఛార్జ్ షీట్ గాంధీ కుటుంబం మీద ఫైల్ చేసేదానికి నేషనల్ హెరాల్డ్ విషయంలో సింపుల్ రీజన్ ఒకటి, బీజేపీ మతపరమైన రాజకీయాలు చేసి కొంచెం లబ్ధి పొందాలనుకుంది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో. దాని ప్రభావము బీజేపీకి అనుకూలంగా రాలేదు. గుజరాత్లో బీజేపీ ఆల్మోస్ట్ బీజేపీ కూటమి ఏదైతే ఉందో గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. నెంబర్ 1 ఫ్యాక్టర్. అక్కడ తేజస్వి యాదవ్ అంటే కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీ, అండ్ అక్కడ పశుపతి రామ్విలాస్ పాస్వాన్ తమ్ముడు పశుపతి కూడా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఆర్జేడీ కూటమిలో జాయిన్ అయ్యేదానికి సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో బీహార్లో ఓడిపోయేదానికి ఆస్కారం ఉంది. సో అదొకటి. ఆ అంశం మొన్న బయటకు వచ్చింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ప్లీనరీ గుజరాత్లో జరిగిన తర్వాత గుజరాత్ సెంట్రిక్గానే గుజరాత్ నుంచే పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేసి ముందుకెళ్లాలనేది రెండో ఆస్పెక్ట్. తర్వాత అక్కడ కాకుండా రాహుల్ గాంధీ గారు నిన్నే గుజరాత్ వెళ్ళి ఆర్గనైజేషనల్ రివాంప్ గురించి అక్కడి నుంచి మొదలు పెడుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా మోరల్స్ దెబ్బకొట్టాలనే ఒక ఉద్దేశంతో ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అయితే జరిగింది. అండ్ దీన్ని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా, చాలా తీవ్రంగా ఖండించే ప్రయత్నం చేసింది. ఇది వెండేటా పాలిటిక్స్, నరేంద్ర మోదీ, అమిత్ షాలు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి కక్షపూరిత రాజకీయాలు. ఇది పరాకాష్ట. దీనికి హద్దులు అనేది లేవు అనేది మాత్రం చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ నిన్న చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కాంగ్రెస్ గత 10 సంవత్సరాలుగా బీజేపీ చేస్తున్నటువంటి పని అపోజిషన్లో ఉన్న వాళ్ళ మీద సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టించడం నెంబర్ 1. వాళ్ళల్లో కొంతమంది బీజేపీకి సరెండర్ అయిపోయి బీజేపీలో జాయిన్ అయిపోతే వాళ్ళ మీద కేసులు ఉంటాయి. ఇప్పుడు మన కేంద్ర అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నాడు. వ్యాపం స్కామ్కి రిలేటెడ్ దాంట్లో ఆయనకు టూ మెనీ ఎలిగేషన్స్ ఉన్నాయి. అతని మీద చిన్నపాటి ఎంక్వైరీ అయ్యేది. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నటువంటి మహారాష్ట్రలో ఎన్సీపీ శరద్ పవార్ ఉన్నాడు. అతనికి సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ మొత్తాన్ని అతనికి వాళ్ళు వెనక్కి ఇచ్చేశారు. హేమంత బిశ్వ శర్మ కాంగ్రెస్లో ఉన్నప్పుడు అవినీతి పరుడు, బీజేపీలోకి వచ్చి బీజేపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మంచోడైపోయాడు అతను. సేమ్ ద కేస్ విత్ సువేందు అధికారి ఇన్ వెస్ట్ బెంగాల్. సో ఇలా జ్యోతిరాదిత్య సింధియా ఫ్రమ్ మధ్యప్రదేశ్. అండ్ ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఎంపీలు అవినీతి ఐటీ రైట్స్ ఎదుర్కొన్న వాళ్ళు, ఐటీ కేసులు ఎదుర్కొన్న వాళ్ళు బీజేపీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ మీద ఎలాంటి కేసులు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ కేసులు గురి కాకుండా ఆ కేసులు పెట్టిన తర్వాత బీజేపీకి సరెండర్ అయిపోతే వాళ్ళ మీద కేసులు లేకుండా జరుగుతున్న ఉదంతం ఏదైతే ఉందో గత 11 సంవత్సరాలుగా ఇది కంప్లీట్గా వెపనైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ అనేది చాలా క్లియర్గా బీజేపీ, మరీ ముఖ్యంగా అమిత్ షా, మోదీలు కలిసి చేస్తున్నటువంటి పని. వాళ్ళకు పరిపాలన చేత కాదు, దేశాన్ని బాగుపెట్టడం అంతకంటే చేత కాదు. వాళ్ళకి తెలిసిన విద్యల్లో ఒకటే, వాళ్ళు పరిపాలన చేయకపోయినా దేశాన్ని భ్రష్టు పట్టించిన, ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన, బ్యాంకుల్ని దోపిడీ చేసుకున్నా కానీ వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేయకూడదు. క్వశ్చన్ చేసేలా ఉంటే వాళ్ళ మీద సిబిఐ కేసులు, ఈడీ కేసులు, రాజకీయంగా ఇబ్బంది పెట్టే కేసులు, అక్రమ కేసులు పెట్టి ముందుకెళ్తారనే దానికి ఇదొక అన్నది ఎగ్జాంపుల్. ఇది ఇలాంటి గత 11 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇదే పి చిదంబరం గారిని కేసులో పెట్టారు, హేమంత్ సోరెన్ని కేసు పెట్టారు, అరవింద్ కేజ్రీవాల్ మీద కేసు పెట్టారు, తర్వాత డీకే శివకుమార్ గారి మీద కేసు పెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలా పెద్ద లిస్ట్ ఇది. కానీ బీజేపీ నుంచి ఈ రోజు వరకు ఒక్కళ్ళు అరెస్ట్ కారు. అంటే మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు బీజేపీ నుంచి. ఇక్కడ తెలంగాణ నుంచి కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ అయ్యారు. డిఎంకే నుంచి మినిస్టర్స్ అరెస్ట్ అయినారు తమిళనాడు నుంచి. వీళ్ళందరూ సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్ళే తప్ప వేరే కేసుల్లో కాదు. అంటే నేను చెప్పి ఈ సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్లన్నీ కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసేటువంటి సంస్థలు. సో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బీజేపీ చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆడిస్తున్నటువంటి ఆటలు తప్ప ఇవి. ఇందులో ఎలాంటి ఈ రోజుకి బీజేపీ రిజిస్టర్ చేయించిన ఈడీ కేసు అవనివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కేసు అవనివ్వండి, సిబిఐ కేసు అవనివ్వండి, ఒక్క కేసు కూడా ఫైనల్ కంక్లూషన్కి వచ్చి ఒక్కళ్ళని కూడా దోషిగా తేల్చే ప్రయత్నం చేయలేదంటే బీజేపీ కేవలం పొలిటికల్గా అపోనెంట్స్ని మెలైన్ చేసేదానికి, పొలిటికల్గా అవతల క్యారెక్టర్ అసాసినేట్ చేసేదానికి ఈ సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్లు వాడుకుంటుంది తప్ప అందులో నిజాలు లేవనేది మాత్రం చాలా క్లియర్.
అది అందులో నిజాలు ఉంటే ఖచ్చితంగా అవినీతి పరులని బీజేపీ అంతమొదించాలి, అవినీతి లేని భారతదేశాన్ని తయారు చేయాలనుకుంటే అవినీతి ముద్ర వేయించుకున్న వాళ్ళ మీదకి సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగిన తర్వాత వాళ్ళు బీజేపీలో జాయిన్ అయిపోతే వాళ్ళ మీద ప్రొసీడింగ్స్ కానీ, వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ కానీ, వాళ్ళ మీద ఎంక్వైరీస్ ఎందుకు ఆగిపోతున్నాయి? నిజంగా బీజేపీ యొక్క ఈ కరప్షన్కి అగెన్స్ట్గా జరుగుతున్న దాడి ఏదైతే ఉందో అది నిజంగా చిత్తశుద్ధితో కూడుకున్నదైతే బీజేపీలో జాయిన్ చేసుకోకూడదు కదా. సో దేశంలో ఉన్నటువంటి మోస్ట్ కరప్ట్ పీపుల్ని బీజేపీలో జాయిన్ చేసుకోవడం బై యూజింగ్ ద ఏజెన్సీస్. సో ఏజెన్సీస్ ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద బీజేపీ యాజ్ వెల్ యాజ్ కరప్ట్ పీపుల్. సో కరప్ట్ పీపుల్ని బీజేపీలోకి తీసుకొచ్చేదానికి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవి బ్రిడ్జ్లో ఉపయోగపడుతున్నాయి తప్ప దేశహితం కోసం పనిచేసేదానికి ఆ ఏజెన్సీలు కూడా లేవు. ఆ ఏజెన్సీలను హెడ్ చేస్తున్న వాళ్ళు మరీ దారుణంగా బీజేపీకి సరెండర్ అయిపోయి గత 11 సంవత్సరాలుగా దేశానికి ఒక తీరని ద్రోహం అయితే చాలా క్లియర్గా చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకో ఆస్పెక్ట్ మనం చూడాల్సింది ఏంటంటే పిఎం మోడీ యాజ్ వెల్ యాజ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇద్దరు కూడా వాళ్ళు రియల్ ఇష్యూస్ని అడ్రస్ చేసే దాంట్లో ఫెయిల్ అయిన ప్రతిసారి ఇలా సిబిఐ, ఈడీలతో అపోజిషన్ మీద దాడి చేసి రియల్ ఇష్యూస్ని డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇన్ఫ్లేషన్ పెద్ద ఇష్యూ, ఎకనామిక్ గ్రోత్ రేట్ పడిపోతూ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంది, డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు విధించి చావగొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ స్లగిష్ గ్రోత్ రేట్లో నడుస్తూ ఉంది. ఇలాంటి దేశాన్ని ఆర్థికంగా పట్టిపీడిస్తున్నటువంటి సమస్యల మీద చర్చలు లేవనెత్తిన ప్రతిసారి, చర్చ జరుగుతుందనుకున్న ప్రతిసారి ఇలాంటి కేసులతో దేశంలో ఒక డైవర్టింగ్ పాలిటిక్స్ చేసుకుంటూ గత 11 సంవత్సరాలుగా బీజేపీ కాలయాపన చేస్తా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థకి, దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలకి తీరని ద్రోహం చేసుకుంటూ ఒక ఫేక్ రిలీజియస్ నెరేటివ్, ఫేక్ యొక్క డెవలప్మెంటల్ నెరేటివ్స్తో ముందుకెళ్ళి బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశాన్ని తీవ్ర నష్టాన్ని చేకూర్చే ప్రయత్నం చేస్తున్నాయి. అండ్ బీజేపీ నష్టాన్ని చేకూర్చే ప్రయత్నంలో భాగంగా ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ని హెడ్ అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన వాళ్ళు, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాల్సినట్టు, రూల్ బౌండ్ మేనర్లో పనిచేయాల్సినటువంటి ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బీజేపీ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయి బీజేపీ తానా అంటే వీళ్ళు తందానా అనేసి బీజేపీ మ్యూజిక్కి డాన్స్ చేసుకుంటా అపోజిషన్ లీడర్స్ని టార్గెట్ చేస్తున్నారు తప్ప రియల్ కల్ప్రిట్స్ని పట్టుకునే ప్రయత్నంలో ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా ఎక్కడా పనిచేసే దాఖలాలు లేవు. అండ్ మనం చూసుకున్నట్లయితే ఒక పక్క ఇలా గాంధీ ఫ్యామిలీని ఇలా టార్గెట్ చేయడం, ఇంకో పక్క గుజరాత్ బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అక్కడ ఆర్జేడీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కూటమి రేస్లో ఇప్పటికైతే పర్సెప్షన్ పరంగా అహెడ్ ఉంది. బీజేపీ కోయిలేషన్ ఎన్డీఏ బీహార్లో ఓడిపోతుందని ఒక ఊహాగానాలు వచ్చిన తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ గారి మీద అంతకుముందు ఏవైతే పాత కేసులు ఉన్నాయో వాటి కోసం ఎంక్వైరీ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాలూ ప్రసాద్ యాదవ్ గారిని ఈడీ ఆఫీస్కి పిలిపించి క్వశ్చన్ చేయడం మొదలు పెడతా ఉంది. అంటే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే లాలూ ప్రసాద్ గారి యాదవ్, నేషనల్ హెరాల్డ్గా అవినీతి కనిపిస్తుందా, లేకపోతే ఎలక్షన్ లేనప్పుడు ఇలాంటి అంశాల మీద ఎందుకు వీళ్ళు నోటీసులు ఇవ్వరు, ఛార్జ్షీట్లు లేరు, ఎంక్వైరీకి ఎందుకు పిలిపించారు? ఓన్లీ ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రం ఎందుకు పిలుస్తారంటే ఎన్నికల టైంలో అసలు ఇష్యూ మొత్తాన్ని పక్కన పెట్టేసేసి బీజేపీ ఓడిపోతుందని ప్రజల్లో బలంగా చర్చ జరుగుతున్న క్రమంలో అపోనెంట్స్ అవినీతి పరులని ముద్రేసేసి బీజేపీ ఇల్లీగల్గా ఇలాంటి ఏజెన్సీస్ అన్నిటినీ ఒక టూల్గా మార్చుకొని బీజేపీ తన రాజకీయ చేతగానితనాన్ని ఏజెన్సీస్ని అడ్డం పెట్టుకుని అవతలని పొలిటికల్గా మెలైన్ చేసి గెలవాలనే ఒక దుర్బుద్ధి తప్ప బీజేపీ రాజకీయాన్ని రియల్ ఇష్యూస్ సెంట్రిక్గా, రియల్ ఇష్యూస్ని అడ్రస్ చేసుకుంటూ రాజకీయంగా మనుగడ సాధించడం కానీ, రాజకీయంగా గెలవడం కానీ చాలా కష్టసాధ్యమైన పని. చూడాలి ఈ రాజకీయంగా గత 11 సంవత్సరాలుగా బీజేపీ ఏదైతే ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో యాజ్ వెల్ యాజ్ సిబిఐలను అడ్డం పెట్టుకొని దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసుకుంటూ ముందుకెళ్తుందో దీనికి చమరగీతం పాడేది ఎప్పుడో నాకైతే అర్థం కావట్లా. ఒకటి మాత్రం క్లియర్. అండ్ ఇంకో ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను నేను. ఇక్కడ నేషనల్ హెరాల్డ్ కేసు గురించి ఇంతలా చేసే వీళ్ళు అమిత్ షా కొడుకు జైషా గుజరాత్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఫ్రాడ్ చేసే దాంట్లో హస్తం ఉందనేసి చాలా ఆరోపణలు వచ్చాయి. దాని మీద ఈ రోజుకి ఈడీ కనీసం ఎంక్వైరీ కూడా మొదలు పెట్టలేదు. అండ్ బీసీసీఐలో జరుగుతున్న అవినీతికి చాలా పెద్ద మొత్తంలో ముడుపులు జైషాకు ముట్టుతున్నాయని బయట చాలా పెద్ద మొత్తంలో ఎలిగేషన్స్ వస్తున్నాయి. వాటి మీద సూమోటోగా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఎందుకు చిన్నపాటి కేసును కూడా రిజిస్టర్ చేసే పని చేయవు? ఎందుకంటే ఆయన అమిత్ షా కొడుకు కాబట్టి. అమిత్ షా కింద వీళ్ళు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అన్ని దాసోహం అయినవి అనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమైనా ఉంటుందా? సో ఒకటి బీజేపీ అనుకూలమైన వాళ్ళు దేశాన్ని దోచేసిన, బ్యాంకులను దోచేసిన, దేశం మొత్తాన్ని ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని చిన్నాభిన్నం చేసిన అది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి దేశంలో ఉన్నటువంటి మీడియా కనపడదు. అపోజిషన్ పార్టీలో ఏ తప్పు జరగకపోయినా బీజేపీ ఏం చెప్తే అది
దాన్ని ప్రాపగేట్ చేసే పనిలో మీడియా కూడా ఉండటం వల్ల దేశంలో గత 11 సంవత్సరాలుగా ఒక విధ్వంసం విచ్ఛిన్నం తప్ప ఒక డెవలప్మెంట్ అండ్ కన్స్ట్రక్టివ్ యాక్టివిటీసే జరగట్లేదు దేశంలో. థ్యాంక్ యూ.